వచ్చినప్పుడు మనిషిని అవి గాయపరుస్తాయి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా, అవి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ విధంగా తీసుకొని వస్తారు కదా, మీరు బిగిస్తారు కదా, కళ్ళెముతో గాని వారితో గాని ఆ కంచర గాడిదలకు గాని గుర్రాలకు గాని బిగిస్తారే, ఆ విధంగా భక్తిహీనులకు అనేక వేదనలు కలిగించున్నవి. జంతువులైనటువంటి వాటికి, జ్ఞానం లేనటువంటి వాటికి, బుద్ధి లేనటువంటి వాటికి దేవుడు ఆ రీతిగా తన నోరును కట్టివేశాడు కదా. తన నోరును కళ్ళెముతో కట్టివేసినట్టుగా భక్తిహీనులైనటువంటి వారికి కూడా దేవుడు అనేక వేదనలు కలిగించుకున్నారు. అంటే భక్తిహీనులను దేనితో పోల్చాడంటే గుర్రములతో, అంటే జంతువులతో పోల్చాడు దేవుడు. భక్తిహీనులైనటువంటి వారిని జంతువులతో పోల్చాడు. జంతువులకు ఆ గుర్రము లేదా గాడిద, కంచర గడుపు ఏదైనా సరే మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మనుషులను హాని కలిగిస్తాయి మనుషులకు. కాబట్టి వాటికి మీరు వాటి నోటికి కళ్ళెమును బిగించగా, వాటి నోటికి వారు పట్టాను కట్టి మీ దగ్గరికి తీసుకొని వస్తారు కదా. అదే రీతిగా మీరు దాని మీద స్వారీ చేయాలంటే ఆ గుర్రమునకు కళ్ళెం బిగిస్తారు. కళ్ళెం లేకపోతే గుర్రము మాట వినదు కదా. అదే విధంగా భక్తిహీనులకు వేదనలు అధికములట. దేవుడే సెలవిస్తున్నాడు, భక్తిహీనులకు వేదనలు